Best health packages up to 80% discount. Tirumala Diagnostics. శ్రీ మహావిష్ణువుకి ఒక సంకల్పం కలిగింది. మళ్ళీ భక్తి అనేటటువంటి దాన్ని భూమండలంలో విస్తరించవలసినటువంటి సమయం వచ్చింది అని తన ఆయుధాలని, తన అలంకారాలని, తన వాహనాలని, అన్ని వాహనము ఒకటే అనుకోండి, దానిని భూలోకంలోకి పంపిస్తే అవి 12 ఆళ్వారులుగా 12 మంది ఆళ్వారులుగా భూమండలంలో ద్రవిడ దేశంలో ఆవిర్భవించి భక్తి మార్గాన్ని అద్భుతంగా లోకంలో వ్యాప్తి చెందించటం జరిగింది. వారిలో ఒకే ఒక్క ఆళ్వారు స్త్రీమూర్తిగా మనకు కనపడుతుంది. మిగిలిన 11 మంది పురుషులు. అటువంటి స్త్రీ ఆళ్వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు భూదేవి అని మనకి సంప్రదాయం చెప్తోంది. ఎప్పుడో ఒక్కసారి శ్రీ మహావిష్ణువు కొలువు తీర్చి ఉండగా వచ్చినటువంటి ఋషులు ఒక మాట అడిగారట. స్వామి, మీకు అన్ని కైంకర్యాల కన్నా ఇష్టమైనటువంటి కైంకర్యం ఏమి అంటే పుష్ప కైంకర్యం అన్నారట ఆయన. అక్కడే ఉన్నటువంటి భూదేవికి ఆహా, పుష్ప కైంకర్యం చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన కలిగిందట. స్వామి తథాస్తు అన్నారు. అదేమిటి తథాస్తు అన్నారు అని కంగారు పడింది. ఏమీ నువ్వు కంగారు పడవద్దు, నీకు ఉండడానికి ఏర్పాటు మొదలైనవన్నీ జరిగిపోయినాయి. గరుడాళ్వారు వెళ్ళి భూలోకంలో నీ సేవకి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు గరుడాళ్వారు వద్ద కుమార్తెగా పెరుగుదువు కానీ పుష్ప కైంకర్యం చేయించుకోవచ్చు అని అన్నాడట. అనడమేమిటి, అమ్మవారు ఏమైంది, భూమండలంలో తులసి పొదల మధ్య బాలికగా భూమిని చీల్చుకుని ఆవిర్భవించటం జరిగింది. ఆ సమయానికి ఈ గరుడాళ్వారు ఉన్నారే, ఈయన భట్టనాథుడు అనేటటువంటి పేరుతో శ్రీరంగంలో ముకుందాచార్యులు పద్మావతి దంపతికి ఆవిర్భవించి ఉన్నారు. ఆ భట్టనాథుడు ఈయనకే పెరియాళ్వార్, విష్ణు చిత్రుడు అని పేర్లు. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు. ఎందుకు పెద్ద ఆళ్వారు అంటే ఈయన ఎంత పెద్దవాడంటే భగవంతుడికి మంగళాశాసనం చేయగలిగినంత పెద్దవాడు. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి పటపత్రశాయి. కరారవిందేన పదారవిందం పద ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం ఎవరినైతే అనుకుంటామో ఆ బాలముకుందుడు మర్రాకు మీద దిస్సమలలో పడుకుని చేతితో కాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి స్వరూపం. అటువంటి బాలుణ్ణి తన పిల్లవాడుగా భావించి చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఎవరేమన్నా ఆ విష్ణు చిత్తం, స్వామి చిత్తం, ఆయన ఇష్టం అనేవాడట. అలా చిత్తమునందు విష్ణువుని నిలబెట్టుకున్నటువంటి వాడు, లేదా విష్ణువు చిత్తము తానే అయినటువంటి వాడు, ఇది ఆయన తత్వం అయితే లోకులు ఏమనుకున్నారు అంటే ఏదైనా విష్ణు చిత్తం అంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు నిక్నేమ్ పెట్టేశారు. ఏమని? విష్ణు చిత్తుడు అని. విష్ణు చిత్తుడుగా లోకంలో ప్రఖ్యాతి పొందాడు. ఒకసారి పాండ్యరాజు సభలో మోక్ష సాధన మార్గాలలో చాలా సులభమైనది, త్వరగా అనుగ్రహం లభించేది ఏది అనే దాని మీద చర్చ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి ఈ మార్గాన్ని ప్రతిపాదించమని స్వామి స్వయంగా చెప్పాడట ఈ విష్ణు చిత్తుడికి. చెప్తే నేను ఎక్కడెడతానయ్యా, నేనేం చదువుకున్నాను, ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకి పాదులు చేసి పూలు పూయించి ఆ పూలని మాలలు కట్టి నీకు అలంకరించడం తప్ప నాకు మరొక్క పని రాదే. అక్కడ గొప్ప గొప్ప పండితులు వస్తారు, వాళ్ళతో నేను ఏ విధంగా వాదించి గెలవగలను అంటే, చూసావా ఇప్పుడే నాతో ఎంత పెద్ద సమాసం మాట్లాడావో, నీ గొప్ప అనుకుంటున్నావా, వెళ్ళు అన్నట్ట. విష్ణు చిత్తుడు కదా, వెళ్ళాడు. పాండ్యరాజు సభలో శ్రీ మహావిష్ణువుని అర్చించటమే అన్నింటికన్నా సులభమైన మార్గము అని మిగిలినటువంటి మార్గాల వారందరికీ కూడా ఉపదేశించి వారందరి చేత ఇదే సరైందని ఒప్పించాడు. అప్పుడు పాండ్యరాజు వల్లభదేవుడు
ఈయనకి సమస్తమైనటువంటి వైభవాలను ఇచ్చి ఏనుగు మీద ఊరేగిస్తూ ఆ పందెంగా కట్టినటువంటి రత్నాలని, ఒక కంకణాన్ని, చిలకని వీటన్నిటిని ఇస్తే తన భక్తుడు తన వైభవాన్ని ఇంతగా కీర్తించి అందరి చేత ఒప్పింపచేశాడు అని సంతోషంతో శ్రీ మహావిష్ణువు గరుడ గరుత్మంతుడి మీద ఆకాశంలో నిలబడి వినోదంగా చూస్తున్నట్ట. ఆహా, ఎంత బాగుంది ఈ ఊరేగింపు! నా శిష్యుణ్ణి మరి ఏనుగు మీద ఊరేగిస్తున్నారు. శిష్యుణ్ణి ఊరేగిస్తున్నారంటే విషయం అదా? తన గురించి మాట్లాడినటువంటి శిష్యుణ్ణి, అది తనకే వైభవం అని చూస్తూ ఉంటే విష్ణువును చూసినటువంటి విష్ణు చిత్తుడు నీకు క్షేమమగుగాక పల్లాండు పల్లాండంటూ తన చేతిలో ఉన్నటువంటి రత్నాలన్నీ పూలుగా మార్చి వేశాడు. స్వామిని చూడగానే పూలు వేయడం అలవాటు కదా, అలా వేశాడు. అప్పటి నుంచి ఈయనకి పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్. ఎంత పెద్దవాడంటే స్వామికి ఆశీస్సులు పలకగలిగినంత పెద్దవాడు అనే పేరు వచ్చింది. ఆయనకి ఎప్పుడు నాకు పిల్లలు లేరు అని అనుకోలేదట. ఒకరోజు ఆలయంలోకి వచ్చి నాకు పిల్లలు లేరనేటటువంటి బాధ ఏమీ లేదు, నీ సేవ ఉంది చాలు కదా అన్నాడు. ఆహా, అహంకారం లేదని తెలిసింది, నాకు మమకారం కూడా లేదని చెప్తున్నాడా? ఈ మమకారం ఉందో లేదో చూద్దాం అని చెప్పి భూదేవిని ఈయనకి కుమార్తెగా లభించేట్టు చేశాడు. ఈయన తులసి తోటలో తులసి మొక్కలకి పాదులు తవ్వుతూ ఉంటే అలా కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో మంగళవారం నాడు ఆ భూమిని అలా చీల్చుకుని ఒక బాలిక ఆవిర్భవించింది. ఈయనకి విష్ణు చిత్తుడికి ఏది చూసినా భగవంతుని యొక్క విలాసము ఉండేటటువంటి
తన చెల్లులతో చెప్పుకుంటూ ఉంది. అవే నాచ్యార్ తిరుమొഴി అన్న పేరుతో 143 పాసురాలున్నాయి. అందులో ఒకటి వారణమాయిరం. అంటే 10 యూనిట్స్ ఉంటాయి, 14. ఒక మూడింట్లో మాత్రం ఒక్కొక్కటి 11 చొప్పున ఉంటాయి, మొత్తం 143. అందులో ఒకటి వారణమాయిరం. అంటే 1000 ఏనుగులతో ఊరేగింపుగా వచ్చి కృష్ణుడు నన్ను వివాహం చేసుకున్నట్టు కల వచ్చింది అని చెలులకు చెప్పేది. ఇక్కడ కొబ్బరి బొండాలు ఇటు నుంచి అటు వేసుకుంటూ చదివేటటువంటిది ఆ వారణమాయిరమే. అలా చదువుతారు. అయ్యాక చెల్లుల్ని అడుగుతుంది, ఏమి ఎక్కడుంటాడే కృష్ణుడు, నాకు దొరకట్లేదు, విరహంతో వేగిపోతున్నాను. అంటే ఇక్కడెందుకుంటాడు, బృందావనంలో ఉంటాడు అన్నట్ట చెల్లులు. ఎందుకంటే అప్పటికి సుమారుగా 4000 సంవత్సరాలకు ముందు మాట అది. వాళ్ళు బృందావనంలో ఉంటాడంటే ఈవిడ కాస్త ఈ అయోమయ మాటలు తలకి పిచ్చెక్కింది అని వాళ్ళు అనుకున్నారు కదా, అందుకని ఆ మాట చెప్పారు. ఓ, కృష్ణుడు ఉండేటటువంటి చోటు చెప్పేశారు కదా, నాకు అడ్రస్ తెలిసిపోయింది కనుక నేను అక్కడికి వెళ్ళిపోతా అనుకుంది. ఎట్లా పెడుతుంది, టైం ట్రావెల్ చేయడం కష్టం కదా. అందుకని ఏం చేసింది, తనని తాను మలచుకుంది, తాను గోపికగా మారింది, తన చెలులందరినీ గోపికలుగా చేసుకుంది. ఈ విల్లిపుత్తూరుని చక్కగా నందవ్రజంగా మార్చేసింది. ఆ క్షణము నుండి నా మనస్సరసి చూడ, నాది కాదు భావంబు నాది కాదు. నా మనసు నా క్షణం నుంచి చూసుకుంటే నేను కాదు, నా భావాలు నావి కాదు. ఈ ఇల్లే పల్లెయు, ఈ ఇల్లు పల్లె కూడా నాది కాదని తోచి నవ్వుకుంటి. ఈ ఇల్లు చూస్తే ఇది నాది కాదు, ఈ పల్లె చూస్తే నాది కాదు, ఈ భావన కలగంగానే నవ్వు వచ్చింది. ఏమిటి ఇంతకాలం పిచ్చిదానిలాగా ఇది నాది 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 అనుకుందిట. ఈ అనుకోవడానికి ముందు ఏం జరిగిందంటే, తండ్రి గారిని అడిగింది, ఎప్పుడన్నా ఎవరన్నా ఒక మానవ కాంత దేవుణ్ణి పెళ్లి చేసుకుందా. పాప వెర్రి బ్రాహ్మడు కూతురు ఏ ఉద్దేశంతో అడుగుతోందో తెలియక, ఎందుకు లేదమ్మా, ఇంతకుముందు ద్వాపరయుగం చివర నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా, అంటే వయస్సుతో సంబంధం లేదండి, అన్ని వయస్సుల వాళ్ళు, కృష్ణుడు తమకి ప్రాణనాథుడుగా, జీవితేశ్వరుడుగా, ఆత్మేశ్వరుడుగా కావాలనుకున్నారు. వీళ్ళ కాపరాలు వీళ్ళకున్నాయి, ఎవరి భర్తలు వాళ్ళకున్నారు, ఎవరి సంసారాలు వాళ్ళకున్నాయి, అవేం వదిలిపెట్టల. వీళ్ళు కావాలనుకున్నది ఏంటి, ఆత్మేశ్వరుడుగా కావాలనుకున్నారు. జీవాత్మ పరమాత్మల సంబంధంగా ఈ జీవాత్మలు పరమాత్మని వివాహం చేసుకోవాలి. మొదలైనటువంటి స్వర్గము, మోక్షము మొదలైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇచ్చేటటువంటిది గోద. గోదని మనం ఆరాధించినట్టయితే మనకి వెలుగు వస్తుంది, కాంతి వస్తుంది, చక్కని వాక్కు వస్తుంది, భూమి వస్తుంది, గోవు వస్తుంది, అన్నింటినీ మించి మోక్షం కూడా వస్తుంది. అటువంటి గోదని తీసుకొని వెళ్ళి పరమ పురుషుడైనటువంటి పరమాత్మకి, రంగనాథుడికి అర్పించేటటువంటి కార్యక్రమం గోదా కళ్యాణం. ఈ కళ్యాణంలో గమ్మత్తుగా మనం గోదా కళ్యాణం అంటున్నాం, గోదా రంగనాథ కళ్యాణం అంటాం, రంగనాథ కళ్యాణం అనం. అంటే ఇక్కడ గోదాదేవికే ప్రాధాన్యం ఉంది, దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఏదైనా ఈ చక్కనైనటువంటి ఈ కళ్యాణాన్ని ఏ విధంగా మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు అందించారో, గోదా పూజా విధానాన్ని, గోదా కళ్యాణాన్ని ఎలా చేసుకోవాలి సాధనాపరంగా అని మనకు అందించినటువంటి మాస్టర్ గారు, మన గురువర్యులు, పరమ పూజ్యులు, పరమ గురువులు, వారు ఇచ్చినటువంటి దాంట్లో చక్కగా చెప్తున్నారు. చక్కగా గోదాదేవికి రంగనాథుడికి మధ్య తెర పట్టారట. సుముహూర్తం అనంగానే ఇక్కడ
దానికన్నా మించి జీలకర్ర బెల్లం ఆ రెండింటి యొక్క కలయిక వల్ల ఒక రకమైన విద్యుత్తు తయారవుతుంది అని మాస్టర్ గారు చెప్పినటువంటి మాట. ఆ విద్యుత్తు ఒకరి చేతి నుండి ఒకరి చేతికి సహస్రారానికి వెళ్ళి తగలడం వల్ల వారి యొక్క సాధన ఏక స్థితిలో ఒకే రకంగా సాగుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని మాస్టర్ గారి మాటల్లో మనం విందాం. నిండు తొలకరి చిరుమబ్బు నింగి సాగ దానిపై ఇంద్రధను వండు తారటాడెననగా తెర పొరకి వలనవ్వల నిలిచి రంగపతియును గోదకరమ్ము సాచా. ఇద్దరు ఇలా చేతులు ఇలా పెడితే తెరకిటుపక్క అటుపక్క ఎలా ఉందంటే గోదాదేవి చెయ్యి ఏమో చక్కని మెరుపులాగా ఉంటే, ఇంద్రధనుస్సులాగా ఉంటే, నిండు తొలకరి చిరుమబ్బులాగా ఆయన ఉన్నట్ట. అంటే నల్లనివాడు కదా, మా రంగనాథులు కస్తూరి రంగువారు అని కదా వాడు చమత్కారంగా చెప్పుకుంటారు. నల్లగా చక్కగా ఉంటాడు. అందుకని ఆ నల్లని చేతి మీద అమ్మవారి చెయ్యి ఇలా పడేటప్పటికి దీనికి గాజులున్నాయి. అమ్మవారు బంగారు రంగు, అసలు అచ్చ అచ్చ బంగారు పుటి మా గోదా అని ఆయనకి చెప్పేటప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి పుటం పెట్టిన బంగారం కదా, మిలమిలా మెరుస్తూ దాని మీద గాజులు ఉంటే ఎలా ఉందంటే ఒక చేతి మీద ఒక చెయ్యి ఇట్లా పెడితే నిండు తొలకరి మబ్బు మీద ఇంద్రధనుస్సు ఉన్నట్టుగా ఉన్నదట. అలా చేతిలో వాళ్ళు ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటే జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకంబుననొకరుంచు వేళ వార్షికాభ్రమునకు సద్బలమునకు పెండ్లి జరిగిన శోభలు విరిసి మెరసే. ఎలా ఉంది, ఒకళ్ళ తల మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ తల మీద పెడుతున్నప్పుడు నల్లని వర్షించటానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బుకి అక్కడ ఉన్నటువంటి పచ్చిక చిగుళ్ళకి పెళ్లి జరిగినట్టుంది. ఎందుకు పచ్చికతో పోల్చారు? అమ్మవారు ఆకుపచ్చని రంగు చీర కట్టుకోవడమే కాదు, సాక్షాత్తు భూదేవిని రక్షించేటటువంటిది పచ్చికే. అందుకే గరికకంత ప్రాధాన్యం. భూమి యొక్క ఆకృతిని చక్కగా నిలబెట్టి ఉంచేటటువంటి లక్షణం గరికకుంది. అందుకే సహస్ర పరమాదేవి అని చెప్పి ఆవిడ్ని మనం కీర్తించడం జరుగుతుంది. రంగనికేలు మబ్బు రుచిరంబగు గోద సిరంబు పాపటన్ లాంగలి రేఖ వర్ష సలిలంబుల సాత్విక ఘర్మ బిందువుల్ సంగతి చల్లులన్ పదను సాగిన మృత్తగు బెల్లమందు చల్లంగనుపించు ధాన్యమనులాగున జీరక శోభలొప్పెడిన్. అమ్మవారి పాపట ఎలా ఉంది, ఇటు అటు నల్లని జుట్టు ఉంటే మధ్యలో ఇలా పాపట తీస్తే నాగేటి చాలులాగా ఉంది. సీతాదేవిని ఇక్కడ స్ఫురణకి తెస్తున్నారు. నాగేటి ఇద్దరిది కూడా పూర్వఫల్గుని నక్షత్రం అట. సీతాదేవిది గోదాదేవిది ఇద్దరు భూజాతలు కనుక సీతాదేవి అనేటటువంటిది ఇక్కడ స్ఫురణకి తెస్తూ ఈ లాంగలి రేఖ అంటే నాగేటి చాలు సీత అంటే ఈ పాపట నాగేటి చాలులాగా ఉందట. ఆ తరువాత అందులో పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ఎలా ఉంది, నల్లని మట్టిలో అప్పుడే మొలకెత్తుతున్నటువంటి ధాన్యంలాగా ఉందిట బెల్లంలో ఉన్నటువంటి జీలకర్ర. ఈ సీతా కళ్యాణం కానీ గోదా కళ్యాణం కానీ ఏమిటి అంటే భూదేవికి సాక్షాత్తు విష్ణువుకి కళ్యాణం. భక్తి అనేటటువంటి సస్యం పంట ఇక్కడ పండుతుంది అని పొడుపు నీరెండను తులసి మొక్క ప్రక్క ఆకాశంలో